శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలరా, మనము సేజార్తిలో ఉన్నాము. సేజార్తం చేసుకున్నాము. జై జై సాయినాథ్ आता पहुड़ावे मंदिरे हो, आड़वी तो सब प्रेमे तुझला आरती देव निकारी हो. जय जय साईनाथ आता पहुड़ावे मंदिरे हो, రంజవిసీతు మధుర బోలుని మాయ జసి నిజ మూల హో. రంజవిసీతు మధుర బోలుని మాయ జసి నిజ మూల హో. భోగిస్ వ్యాధి తున చహరునియ నిజ సేవక దుఃఖాల హో. భోగిస్ వ్యాధి తున చహరునియ నిజ సేవక దుఃఖాల హో. దావుని భక్త వ్యసన హరిసి దర్శన దేశే చాలా హో. दावुनि भक्ता व्यसन हरीसी दर्शन देशी चाला हो. जाले असतिल कष्ट अतिशय तुम चेया देहाल हो. जय जय साईनाथ आता पहुड़ावे मंदिरी हो, आलमी तो सब प्रेमे तुझला आरती देवुनि कारी हो. क्षमा सैन सुंदर ही शोभा सुमन से जचावारी हो. क्षमा सैन सुंदर ही शोभा सुमन से जचावारी हो. जाले दोडे भक्त जनांची पूजा अर्चनकारी हो. जावे दोडी भक्त जनाची पूजन अर्चाकारी हो. ओ वाणी तो पंच प्राण ज्योति सुमतिकारी हो. ओ वाणी तो पंच प्राण ज्योति सुमतिकारी हो. सेवा किंकर भक्त प्रीति अत्तर परिमళవారి हो. जय जय साईनाथ आता पहुड़ावे मंदिरी हो, आळवी तो सब प्रेमे तुझला आरती देवुनि कारी हो. जय जय साईनाथ आता पहुड़ावे मंदिरी हो. सोडुनि छाया दुःख वाटते साई त्वचरणासी हो. सोडुनि छाया दुःख वाटते साई त्वचरणासी हो. आज्ञेस्तव हो आसी प्रसाद देवुनि निज सदनासी हो. आज्ञेस्तव हो आसी प्रसाद देवुनि निज सदनासी हो. जातो आता येव पुनरपि त्वच्चरणासी पासी हो. जातो आता येव पुनरपि त्वच्चरणासे पासी हो. उठवो तुझला साई माऊले निज हित साधायासी हो. जय जय साईनाथ आता पहुड़ावे मंदिरी हो, आळवी तो सब प्रेमे तुझला आरती देवुनि कारी हो. దీని యొక్క భావార్థాన్ని మనం తెలుసుకుందామండి. జై జై సాయినాథ. ఓ జై దేవా సాయినాథ, నీ మందిరంలో నేను నిలబడుకుని నీకు సేచారతిని చేస్తున్నానయ్యా. ఎలా చేస్తున్నానయ్యా? భక్తితో, భక్తిపూర్వకముగా నీకు ఆరతిని, ఈ యొక్క లాలిపాటని పాడడానికి నేను నీ ముందు నిలబడుకుని ఉన్నానయ్యా దేవా. తల్లి తన పుత్రుణ్ణి ఏ విధముగా అయితే మధురమైన మాటలతో రంజింపజేస్తూ, అదే విధముగా మేము కూడా నీ ముందు నిలబడుకుని మాలో ఉన్న మాయను నిర్మూలన చేయడానికి నీవున్నావయ్యా. ఈ మాయని పోగొట్టుకుంటానికి నీ ముందు నిలబడుకుని మేము నీ సేవకులుగా నీ హారతిని చేసుకుంటున్నామయ్యా. మాలో ఉండే ఎటువంటి దురలక్షణాలు కానీ, మరి లేనిపోని అంటే వ్యాధులు కానీ ఏ ఉన్నా కూడా నీ ముందు మేము దుఃఖముతో అంటే విన్నవించుకున్నాం. ఆనందంతో మనకి ఆనందం వచ్చేస్తుందండి. ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా, అంటే ఆనందంతో ఉన్న దుఃఖంలో ఉన్న ఏమొస్తాయండి? మనకి ఆనంద బాష్పాలే వస్తాయి. అదేవిధంగా మా దుఃఖాలని తొలగించి ఆనందంతో నీ ముందు నిలబడుకుని ఆరతి చేయడానికి ఉన్నామయ్యా దేవా. మా ఆపదలను నిర్మూలించేవాడువు నువ్వే, మా దుఃఖాలను పోగొట్టేవాడువు నీవే.
మరి మా యొక్క ఆ, బాధల్ని కూడా తొలగించేవాడివి నీవే. అందుకని నీవు అలసి ఉండవచ్చు. మరి ఎంతమంది ఎన్ని రకాలుగా వేడుకుంటారండి. కోట్లాది మంది మానవ జన్మలముగా ఉంటూ ఆయన్ని సాయి సాయి అంటే ఎంతమందిని ఆదుకోవాలంటే అయినా మరి అలసిపోతారు కదా. అందుకని మనం భక్తిని ఈ విధంగా విన్నవించుకుంటున్నాం ఆయనకి, సాయినాథుని వాళ్ళకి. ఇకనైనా నువ్వు ప్రశాంతంగా నిద్రించవయ్యా దేవా. స్వామి సాయినాథ, మా మా యొక్క క్షమాపణని మన్నించి మరి మేము నీకు పుష్పాలని భక్తితో సమర్పించుకుంటూ పూజ చేసుకుంటూ వీటిని కూడా నువ్వు స్వీకరించాలయ్యా తండ్రి. భక్తితో చేస్తున్నామయ్యా మీకు ఈ సేజారుతులో పుష్పాలను వేసుకుని మా యొక్క పూజల్ని చేసుకుంటున్నామయ్యా తండ్రి. ఈ పంచప్రాణాలని కూడా మీ హారతి ముందు పెడుతున్నామయ్యా పంచారతితో. పంచారతి 5 వత్తుల హారతి చేస్తున్నాం మనం బాబాగారి దగ్గర. ఈ 5 వత్తుల హారతిని నీకు మా యొక్క హృదయంతో పంచారతిని ఇస్తున్నామయ్యా. ఈ యొక్క జ్యోతుల్ని వెలిగిస్తున్నామయ్యా మేము. మరి మమ్మల్ని నువ్వు భక్తితో నీ సేవకులుగా మా యొక్క భక్తిని పరిమళ పన్నీరుగా స్వీకరించవయ్యా తండ్రి. ఓ జయదేవా, ఓ సాయినాథ, నీ చరణాల విందములతో మేము మీ పాద పద్మములకి నమస్కరించుకుంటూ మా దుఃఖాలని తొలగించుకుంటూ మా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ నీ ఆశీర్వాదముకై మేము ఈ సేజారతిలో నీ పాద పద్మాలకి నమస్కరించుకుంటూ మనస్పూర్వకంగా నీ చరణాలని వేడుకుంటూ మరి మేము ఈ సేజారతిలో ఉన్నామయ్యా తండ్రి. మరి మమ్మల్ని మీరు అనుగ్రహించండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని మనం వేడుకుంటున్నాం ఆ విధంగా బాబాగారిని. మరి తెల్లారి లేచి రాత్రి పరుండే వరకు కూడా 4 హారతులు చేసుకుంటూ ఈ సేజారతిలో ఆయనకి భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా మరి హారతిని ఇవ్వాలండి, ఇచ్చి తీరాలి. ఇస్తేనే కదండి మనకి ఆ తండ్రి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. తప్పకుండా మళ్ళీ తెల్లారి నేను వస్తానయ్యా నీ హారతి చేసుకోవడానికి. అంతవరకు తండ్రి నీకు జయము జయము తండ్రి అని మనము ఈ యొక్క హారతిని చేసుకుంటున్నామండి. రేపు సేజారతిలో 5వ సేజారతిలో కలుసుకుందాం. అంతవరకు సాయి బిడ్డలారా, సాయిరామండి.